సినీ సెలబ్రిటీల విడాకులు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార డైవర్స్ తీసుకోబోతున్నారు అనే రూమర్స్ వైరల్ గా మారాయి. కొన్నేళ్ల పాటు డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో డేటింగ్ లో ఉన్న నయనతార 2022లో అతన్ని పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు సరోగసి విధానంలో ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నయనతార వెకేషన్ కి వెళ్లిన ప్రతిసారి ఫ్యామిలీతో ఉన్న ఫోటోల్ని షేర్ చేస్తుంది. తాజాగా నయనతార ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది. ఆమె విడాకులు తీసుకోబోతోందనే రూమర్స్ మొదలయ్యాయి. కేరళకు చెందిన నయనతార 2003లో మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. చంద్రముఖి సినిమాతో కోలీవుడ్ లోను మంచి క్రేజ్ ని తెచ్చుకుంది. తెలుగు, తమిళ్, కన్నడ సినిమాల్లో నటించింది. తక్కువ టైంలోనే స్టార్ హీరోలతో సమానమైన పాపులారిటీని దక్కించుకుంది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న టైంలో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి ఫ్యాన్ బేస్ ని పెంచుకుంది. కెరీర్ ప్రారంభంలో షింబుతో స్టార్ హీరోయిన్ గా అయ్యాక ప్రభుదేవతో నయనతార ప్రేమ ఆయన నడిపింది. ప్రభుదేవతో పెళ్లి వరకు వచ్చింది, కానీ నయనతార అతడికి బ్రేకప్ చెప్పేసింది. 2015లో విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో నానుం రౌడీ దాన్ అనే సినిమాలో నయనతార నటించింది. ఆ టైంలోనే డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది. 7 ఏళ్ల పాటు ప్రేమించుకున్న వీరిద్దరూ 2022లో పెళ్లి చేసుకున్నారు. కోలీవుడ్ లో బెస్ట్ కపుల్ అనగానే నయనతార విఘ్నేష్ శివన్ జంటే గుర్తొచ్చేలా సోషల్ మీడియాలో వీరిద్దరూ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను ఎక్స్ప్రెస్ చేసేవారు. ప్రతి మ్యారేజ్ యానివర్సరీకి ఫోటోల్ని షేర్ చేసేవారు. అయితే తాజాగా ఇన్స్టాగ్రామ్ లో నయనతార పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు మ్యారేజ్ అనేది పెద్ద మిస్టేక్. నీ భర్త చేసే పనులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పురుషులు సాధారణంగా మెచ్యూర్డ్ కాదు. నన్ను ఒంటరిగా వదిలేయండి, నేను ఆల్రెడీ చాలా ఫేస్ చేశా అని నయనతార పోస్ట్ చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ పోస్ట్ ని డిలీట్ చేసింది. అయితే అప్పటికే స్క్రీన్ షాట్స్ రూపంలో ఆ పోస్ట్ వైరల్ అయిపోయింది. వైవాహిక జీవితానికి నయనతార ఫుల్ స్టాప్ పెట్టబోతోందనే రూమర్స్ వినిపిస్తున్నాయి.